సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైనటువంటి చర్యలు తీసుకొని నష్ట నివారణకు సంబంధించి ఆ చర్యలు చేపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి ఈరోజు అందరూ కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ విధంగా తయారైందంటే ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు తన వైఫల్యాల గురించి మాట్లాడటం లేదు. చంద్రబాబు నాయుడు నేను సమర్థవంతంగా నియంత్రించలేకపోయాను, సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి విధంగా ముందస్తు చర్యలు తీసుకోలేకపోయాను, దానివల్ల ప్రజలు ఇబ్బందులు పాలయ్యారనేటువంటి దాన్ని విస్మరించి ఈరోజు అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. చూస్తుంటే చంద్రబాబు నాయుడికి పిచ్చి పట్టిందా, మతి భ్రమించిందా, వయసు రీత్యా ఏదన్నా కొత్త వ్యాధి సోకిందా అనేటువంటి అనుమానాలు కలిగేటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఈరోజు ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు తయారయ్యాడంటే ఈ వరదకు సంబంధించినటువంటి వైఫల్యాలకు కారణం ఆయన దూరంగా ఉంచినటువంటి ఐపీఎస్లు ఐఏఎస్లు అని చెప్పి మాట్లాడేటువంటి ఈరోజు ఆ ఐఏఎస్లు ఐపీఎస్ల గురించి మాట్లాడుతూ వాళ్ళని సహాయక చర్యలకు పంపించినందువల్ల ఆ ప్రాంతాల్లో వాళ్ళు సరిగ్గా నిర్వహించలేకపోయారు కాబట్టి ఈరోజు ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి అనేటువంటి విధంగా చంద్రబాబు మాట్లాడడం ఇది నిజంగా బహుశా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగింది కాదు అని చెప్పి అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఒక అలవాటు ఉంది, వైఫల్యాలని కప్పిపుచ్చడానికి, తాను తప్పు లేదు అనడానికి, అవి ఎదుటి వాళ్ళ మీద వేయడానికి ఎవరో ఒకరి మీద ఎవరి చేతనో మాట్లాడిస్తాడు. ముందు ఎవరెవరో మాట్లాడతారు, అదే అంశాలను తర్వాత ఎల్లో మీడియా ధృవీకరిస్తుంది, అవును దీనివల్లనే ఇది జరిగింది అని చెప్పి నేను ఆ మూడవ స్థాయికి థర్డ్ స్టేజ్లో చంద్రబాబు వస్తాడు. వచ్చి ఇదిగో నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు మరలా అవన్నీ వల్ల వేసి మా తప్పేమీ లేదు, ఆయన చెప్పేటువంటిది ఏముంటుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటగాగినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు కాబట్టి, సహాయక చర్యలో పాల్గొనలేకపోయారు కాబట్టి ఇదిగో ఇవన్నీ జరిగిందని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు తెలుసుకోవాల్సింది, నీ దగ్గర ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ లేదా ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కానీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు నీ దగ్గర తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళే మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళే. కాబట్టి ప్రభుత్వాలు మారతాయి తప్ప అధికారులు మారరు. అధికారుల మీద వేధింపులకి కక్ష సాధింపులకి పాల్పడి ఈరోజు వాళ్ళకి సంబంధించి ఏదో ఒక ముద్ర వేసి ఒక మరక వేసి నీకు వాళ్ళ మీద ఇష్టం లేకపోతే ఈరోజు వాళ్ళని దారుణంగా అవమానపరుస్తూ చివరికి వాళ్ళకి తిరగడానికి వాహనాలు కూడా లేకుండా ఈరోజు రకరకాలుగా పత్రికలు రాయించి అనేక రకాలైనటువంటి వాళ్ళని ఇబ్బందులకి అవమానాలకి ఈరోజు ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు వరదల బాధ్యతను వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత నియంత్రిస్తున్నది ప్రభుత్వం. నేనే అంటున్నావు, నేనే తిరుగుతున్నా, నాకు అనుసరణలోనే నేనే చేస్తానంటే నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను నియంత్రించలేకపోతే, వాళ్ళకి దిశానిర్దేశం చేయలేకపోతే, ఒక రాష్ట్రానికి ఒక చిన్న విపత్తును నువ్వు సంభవించినప్పుడు చర్యలు తీసుకోలేకపోతే నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికొస్తావనేటువంటిది ఆలోచన చేయాలి తప్ప నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎవరి మీదనో ఈరోజు నువ్వు నిందలు మోపడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఈరోజు చంద్రబాబు వైఫల్యం చెందాడు. చంద్రబాబు నాయుడు క్యాబినెట్ చెత్త క్యాబినెట్, అది ఎవడు ఎక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. నీ చుట్టూ ఉన్నటువంటి టీము చెత్త టీము, నువ్వు ఒక చెత్త సీఎంగా మారిపోయావు. కాబట్టి ఈ చెత్త అంతా చేరి ఈరోజు పాపం అక్కడ ఉన్నటువంటి ప్రజల బతుకుల్ని బుగ్గుపాలు చేసి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. తీవ్రమైనటువంటి శోభకి, మానసిక శోభకి ఈరోజు వాళ్ళు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు మీరు చెప్పండి సమాధానం. గురువారం నాడు వర్షం వచ్చింది, శనివారం దాకా వర్షం కురిసింది, గురువారం ఏడున్నారు, శుక్రవారం ఏడున్నారు, శనివారం ఏడున్నావు, నువ్వు ఎప్పుడు బయటకు వచ్చావు? ఆదివారం సాయంకాలం బయటకు వచ్చావు. వచ్చి ఏదో ఒక బోట్లాట తిరిగి నేను ఇక్కడ ఉంటా, నేను అక్కడ ఉంటా, నేను అట చేస్తాను, నేను ఇట చేస్తానని చెప్పి డాంబికాల పలికి వెళ్ళిపోయావు తప్ప గురువారం ముందు నువ్వు తీసుకున్నటువంటి చర్యలేని. వర్షం వస్తుంది, వాతావరణ శాఖ హెచ్చరించింది, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నువ్వు వర్షం రాకముందే ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నావు, ఎటువంటి సమీక్షలు నిర్వహించావు, ఏమి చేసావు అనేటువంటి దాని మీద సమాధానం లేదు.
కాబట్టి వర్షం పడ్డ తర్వాతనే నువ్వు వెంటనైనా ఏదైనా చర్యలు తీసుకున్నావు అంటే అది లేదు. వర్షం ఆగిపోయిన తర్వాత వరద ఉదురుతుంది అని చెప్పి మీ దృష్టికి వస్తే అప్పుడు ఏదో ఒక విధంగా మొక్కుబడిగా పాపం అప్పటికే మీ చేష్టల వల్ల, మీ నిర్ణయాల వల్ల, మీరు సకాలంలో స్పందించకపోవడం వల్ల ఈరోజు అక్కడ జనజీవనం అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు నువ్వు మీ సుపుత్రుడు చెప్తుంటాడు మొత్తం రియల్ టైం గవర్నెన్స్, ఏది ఉన్నా సరే నిమిషాల్లో వచ్చేస్తుంది నాకు ఇన్ఫర్మేషన్ అంటాడు. చంద్రబాబు నాయుడు చెప్పాడు నా చేతికి ఒక రింగ్ ఉంది, ఆ రింగ్ మీరు ఏమన్నా బంగారు రింగు లేకపోతే ఏమన్నా జాతకరీత్యా అనుకున్నారేమో, కాదు నేను ఎంత నిద్రపోయాను, ఎంత నిద్ర అవసరం, నాకు ఎంత తిండి అవసరం, నా బీపీ ఏంది, నా షుగర్ ఏంది, ఇట్లాంటి అన్న ఒక్క రింగులో కనిపెట్టేస్తాను నేను అనేటువంటి వాడివి. ఆ ఫింగర్లో ఉండే రింగుతో మొత్తం నీ ఆలోచనలు, నీకున్నటువంటి ఆరోగ్యాన్ని గురించి ఆకలింపు చేసుకునేటువంటి అంత శక్తి కలిగినటువంటి వాడు నీ కొడుకు నేను రియల్ టైం గవర్నెన్స్లో నెంబర్ 1 అని చెప్పేటువంటి వాడు. ఏమయ్యాయి మీ రియల్ టైం గవర్నెన్స్? ఎక్కడికి వెళ్ళాయి మీ నిఘాలు? మీకు చెప్పేటువంటి ఈ ముందస్తు చర్యలు తీసుకోవడంలో వైఫల్యాలు. కాబట్టి ఈరోజు సీఎం అదేవిధంగా తయారైంది. సంబంధిత శాఖల మంత్రులైతే అసలు ఎక్కడ పోయారో కూడా తెలియదు. ఈరోజు ఎక్కడో చూశాను పాప అచ్చెన్నాయుడు గారిని, జనం ఎవరు లేని దగ్గర నీళ్ళలో నిలబడి ఒక కర్ర పట్టుకొని నిలబడి ఫోటో దించుకొని ఉన్నాడు, వెనక సెక్యూరిటీ గార్డును పెట్టుకొని. రైతులు లేరు, పొలాలు లేవు, ఎక్కడో పాపం దిగి కారులో దిగి పోతా ఈడైతే మనం కొట్టకపోము, ఈడ సాగుందని చెప్పి దాన్ని కూడా ఒక పెద్ద ఆయనకన్నా పొడుగైనటువంటి కర్ర ఒకటి పట్టుకొని వ్యవసాయ శాఖ మంత్రి, వెనక సెక్యూరిటీ వాళ్ళు ఉండాలి, ఇంకెవ్వరు లేదా, నిలబడి ఒక ఫోటో తీసుకొని వరద సహాయక చర్యల్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అని రాశారు. మీరు ఎక్కడికన్నా పోతే మిమ్మల్ని అడిగేస్తుంటారు, మీరు వాళ్ళ మీద కసురుకుంటా ఉంటారు, విసురుకుంటా ఉంటారు, వెళ్ళిపోతూ ఉన్నారు తప్ప ఎక్కడన్నా ప్రజలకు సంబంధించి వాళ్ళ సమస్యల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉందా? కాబట్టి మీరు వైఫల్యం చెందారు. పాపం మీ డిప్యూటీ సీఎం గారు ఎక్కడ పోయాడు తెలియదు, ఆయన పుట్టినరోజు వేడుకలో ఉన్నాడు, ఎక్కడున్నాడో తెలియదు. ఏదన్నా వస్తే ప్రతి దానికి స్పందించేటువంటి వాడు ఈరోజు దాని గురించి పట్టించుకోవడంలే, మాట్లాడడంలే. అదేమంటే చంద్రబాబు నాయుడు అనుభవించినాడు, అన్నీ ఆయన చూసుకుంటాడని చెప్పి ఒక్క మాటతో సింగిల్ స్ట్రోక్ అన్నీ ఆయనే, అంతా ఆయనే అనేటువంటి విధానం. ఈరోజు మీరు చేసేటువంటి పనులు, మాట్లాడేటువంటి మాటలు, నెపాన్ని వేరే వాళ్ళ మీదకి నెట్టడం మిమ్మల్ని జనాలు చీకొట్టడం లేదా? జనాలు మీ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. మీరు ఎవరన్నా 10 మంది ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నిలబెట్టి అక్కడ చేతులు ఊపుకుంటా పోయి, మొన్న ఎవరో ఒక యువకుడు అక్కడ ప్రశ్నిస్తూ ఉంటే నువ్వు ఏదో చేస్తున్నాననేటువంటి ఒక భావం కల్పించడానికి తప్ప నిజంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎక్కడైనా సరే ఈ వరద నివారణ చర్యల్లో కానీ, వరదలకు సంబంధించినటువంటి సహాయక చర్యల్లో కానీ నువ్వు సమర్థవంతమైనటువంటి పాత్ర పోషించావు అనేటువంటిది నువ్వు చెప్పడం, నీకు సంబంధించినటువంటి ఏలియా మీడియా ప్రచారం చేయడం, నీకు సంబంధించినటువంటి సోషల్ మీడియానో లేకపోతే నీకు సంబంధించినటువంటి ఆ సోషల్ మీడియా టీం పోస్టింగ్లు చేయడమో కాదు. ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగితే ఈరోజు నువ్వు ఎంత మాత్రం పని చేశావు, నీ పనితీరు ఏ విధంగా ఉంది అనేటువంటి దాని మీద ప్రజల్లోనే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. సరే, వీళ్ళందరి సంగతి వదిలేద్దాం. నీ కొడుకు పాపం మాట్లాడితే ప్రతి దగ్గర నేనున్నా అన్నాడు, ఎక్కడ కనిపించడం లేదే.